విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మకు అరుదైన కానుక అందింది. తెలంగాణకు చెందిన భక్తుడు బెజవాడ కనకదుర్గమ్మకు అరుదైన కానుక అందించారు. తెలంగాణలోని సిరిసిల్ల జిల్లాకు చెందిన నల్ల విజయ్ కుమార్ అగ్గిపెట్టెలో పట్టెంత చీరను కనకదుర్గమ్మకు సమర్పించారు. నల్ల విజయ్ కుమార్ వారి తండ్రి పరంధాములు వారసత్వాన్ని పుణికిపుచ్చుకుని చేనేత కళారంగంలో అగ్గిపెట్టెలో చీర మరియు శాలువాను, కుట్టు లేకుండా లాల్చి పైజామా మరియు జాతీయ జెండాను, అంతేకాకుండా 3 కొంగుల చీరను మరియు ఊసర వెలిలా రంగులు మార్చే చీర మరియు సుగంధ ద్రవ్యాల సువాసన వచ్చే చీర, దబ్బరంలో దూరిపోయే చీర, బంగారం వెండి చీరలు రూపొందించిన అద్భుతమైన కళాకారుడు. ఈ చేనేత కుటుంబం ప్రతి 2 ఏళ్లకోసారి వారి ఇంటి ఇలవేలు పైన శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆశీర్వచన కోసం రావటం ఆనవాయితీ. ఈ సందర్భంగా అగ్గిపెట్టెలో ఇమిడే పట్టుచీర తయారు చేసి అమ్మవారికి అందించారు. చీర బరువు 100 గ్రాములు, పొడవు 5.5 మీటర్లు మరియు వెడల్పు 48 ఇంచులు ఉండగా చీరను పూర్తిగా పట్టుదారాలతో మరియు గోల్డ్ జరీ ఉపయోగించారు. చీరను తయారు చేయడానికి 5 రోజుల సమయం పట్టిందని విజయ్ కుమార్ తెలిపారు. ఆలయ ఈవో వికే సీనా నాయక్ వీరిని అభినందించి అమ్మవారి ప్రసాదాలను అందించారు.